అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అంటే అత్యంత ప్రీతికరమైనది. పురాణాల ప్రకారం తులసి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. అందుకే తిరుమలలో స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాలలో తులసి దళాలకు ప్రత్యేక స్థానం ఉంది. తులసి దళాలతో స్వామివారిని అర్చించడం వల్ల కలిగే ప్రాముఖ్యత మరియు విశేషాలు ఇక్కడ చూద్దాం. శ్రీవారికి అత్యంత ప్రియమైనది. విష్ణువు అంశ అయిన శ్రీ వెంకటేశ్వరుడికి మల్లెలు గులాబీల కంటే తులసి అంటేనే ఎక్కువ ఇష్టం. వరాహ పురాణం ప్రకారం వేల కొద్ది బంగారు పుష్పాలతో పూజించిన రాని సంతృప్తి భక్తితో సమర్పించిన ఒక్క తులసి దళంతో స్వామివారికి కలుగుతుందని ప్రతీతి. అర్చన విశేషం. తిరుమలలో ప్రతిరోజు జరిగే అర్చన సేవ సమయంలో స్వామివారి పాదాల వద్ద తులసి దళాలను సమర్పిస్తారు. ఈ సమయంలో స్వామివారిని కేవలం తులసితోనే అభిషేకిస్తున్నట్లు అర్చకులు నామాలు పఠిస్తారు. మోక్ష ప్రదాత. తులసితో స్వామిని పూజించడం వల్ల జన్మ జన్మాల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. తులసిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మనసును ప్రశాంతంగా ఉంచి భక్తిని పెంపొందిస్తుంది. ఆరోగ్యం మరియు పర్యావరణ కారణాలు ఆధ్యాత్మికంగానే కాకుండా తులసి గొప్ప ఔషధ గుణాలు కలిగిన మొక్క. స్వామివారి తీర్థంలో తులసి దళాలను కలపడం వల్ల ఆ తీర్థం మరింత పవిత్రంగా ఆరోగ్యదాయకంగా మారుతుంది. ఇది గాలిని శుద్ధి చేసే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. ముఖ్యమైన విశేషాలు. సూచి. స్వామివారికి సమర్పించే తులసిని అత్యంత సూచిగా మడితో కొయ్యాలి. నిషిద్ధ దినాలు. సాధారణంగా ద్వాదశి వంటి కొన్ని తిథిలలో తులసిని కొయ్యకూడదని అంటారు. కానీ స్వామివారికి నిత్య కైంకర్యం కోసం కోయడంలో దోషముండదని పెద్దలు చెప్తారు. తులసి కాననం యాత్ర యత్ర పద్మవాసిని చ వసంతి తత్ర వైష్ణవ. ఎక్కడైతే తులసి వనం పద్మవనం ఉంటాయో అక్కడ విష్ణు భక్తులు నివసిస్తారు. తులసి మొక్కను హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం తులసి కోట ముందు ఈ స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. అత్యంత ప్రాచుర్యం పొందిన శ్రీ తులసి స్తోత్రం ఇక్కడ ఉంది. జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణుశ్చ ప్రియభల్లవే యతో బ్రహ్మ దయాదేవ శృతి స్థిత్యంత కారిణి నమస్తే తులసి త్వం చ జగజ్జనని పావని త్వత్ప్రసాద మహాదేవి సర్వం కళ్యాణమశ్నుతే. పుష్కరధ్యాని తీర్థాని గంగాద్య స్తరితాస్తాత వసుదేవ దయోదేవ వసంతి తులసీదళే. శ్రీహాపుత్రి నమస్తుభ్యం సర్వ సౌభాగ్యదాయిని సర్వలోకైక వంద్యే చ సీతే దేవి నమోస్తుతే. యములే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతః యాదాగ్రే సర్వవేదాశ్చ తులసి త్వం నమామ్యహం. తులసి ప్రార్థన చిన్న శ్లోకం. మీరు తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింద శ్లోకాన్ని చెప్పుకోవచ్చు. ప్రసిద్ధ తులసీదేవి ప్రసిద్ధ హరిబల్లవే క్షీరోద్ధమ తన్నుద్భవతి తులసి త్వాం నమామ్యహం. ఫలశ్రుతి ప్రాముఖ్యత శుద్ధి. తులసిని పూజించడం వల్ల మనసు ఇల్లు శుద్ధమవుతాయి. ఆరోగ్యం. ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా తులసి ఎంతో మేలు చేస్తుంది. సౌభాగ్యం. నిత్యం తులసి స్తోత్రం పఠించే చోట లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెప్తారు.